ఇప్పుడు ఎవరెవరు ఏడ్చారో వాళ్ళందరూ సంతోషించాలనుకున్నాడు. యమునా వీచి మృదంగ వద్యములు మోయం తీరగోపౌఘర్షమనోజ్ఞనితంబు గేయముగ జంచత్కాళి తవ్యాళి భోగరంగ తరంగ తలంబునన్ పటుగతిన్ గంజాక్షు నిర్మర్దనాట్యము హృజ్జద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచెందివిన్. ఆ తోక పట్టుకొని ఎగిరి పడగల మీదకి ఎక్కేట. ఒక్కొక్క పడగ పైకెత్తుతుంటే దాన్ని తొక్కుతుండేవాడు. ఆ తొక్కిన పడగ కిందకి వెళ్ళేది. ఇంకో పడగ పైకి వస్తే ఎగిరి దాని మీద తొక్కుతుండేవాడు. మణులతో కూడినటువంటి ఆ పడగలతో కూడినటువంటి కాళీయుడి తలకాయలు ఆయన నాట్యం చేసేటటువంటి గొప్ప రంగస్థల మంటపం అయింది. గోపకులు గోపకాంతలు అందరూ ఆ యమున ఒడ్డున నిలబడి శబాష్ కృష్ణ 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 అని సంతోషంతో అరుస్తున్నటువంటి ఆ అరుపులు మాటలు అవి పాటలయ్యాయి. యమునా నది యొక్క తరంగములు మధ్యల యొక్క ధనులయ్యాయి. బెగ్గురు పక్షులు మొదలైన పక్షులు ఆనందంతో అమ్మయ్యా మేము ఈ కొలను మీద ఎగరగలం,